శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వములో శకుంతలోపాఖ్యానము. జనమేజయ, పూర్వము దుష్యంతుడనే ప్రఖ్యాత పురుషుడైన రాజు వల్ల పురువంశం ప్రగతి పథంలో పయనిస్తూ అభ్యుదయాదర్శాలతో విరాజిల్లుతూ వచ్చింది. విశాల సామ్రాజ్యాన్ని విఖ్యాతంగా పాలించిన పరాక్రమవంతుడు దుష్యంత చక్రవర్తి. ఆయన రాజ్యంలో చోరభయం ఉండేది కాదు, ఆకలి దప్పులు తెలిసేవి కావు, వ్యాధులు కనిపించేవి కావు, అధర్మ జీవనము అగుపించేది కాదు. దుష్యంతుని రాజ్యంలో పాప కర్మలు చేసేవారు గాని, పాప చింతనాపరులు గాని కాగడా పెట్టి వెతికినా కనిపించేవారు కారు. నా పాపకృత్ కచిదాసిత్ తస్మిన్ రాజనిశాసతి అని వైశంపాయన మహర్షి పురువంశాభివృద్ధిని గూర్చి సర్పయాగంలో వినిపిస్తున్నాడని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మునులకు చెబుతున్నాడు. జనమేజయ, దుష్యంతుని రాజ్యంలో ప్రజలందరూ ధర్మాసక్తులై ధర్మ నిరచితులై ఉండేవారు. సకాలానికి మేఘాలు వర్షిస్తూ ఉండేవి, పంటలు రుచికరంగా ఉండేవి. కాలవర్షీ చ పర్జన్యః సస్యాని రసవంతి చ. ప్రజలు అసత్యాలాడేవారు కారు. దుష్యంతుడు అవక్ర పరాక్రమవంతుడు, యవ్వనవంతుడు, వజ్రకాయుడు, మందర పర్వతాన్ని భుజాలపై మోయగలడు అన్నట్లు ఉండేవాడు. చతుర్విధ గదాయుద్ధ నిపుణుడు. ప్రక్షేప, విక్షేప, పరిక్షేప, అభిక్షేపమనే 4 విధాలైన గదాయుద్ధము చేయుటలో కుశలుడు. శత్రువు దూరంగా ఉన్నప్పుడు అతనిపై గదను విసిరి వధించుటను ప్రక్షేపము అంటారు. దగ్గరే ఉన్న శత్రువును గద యొక్క చివరి భాగంతో తాండించుటను విక్షేపము అంటారు. శత్రువులు ఉమ్మడిగా ఉరికి చుట్టుముట్టినప్పుడు గదను అన్ని వైపులా వలయాకారంగా త్రిప్పి శత్రువులను హతమార్చుటను పరిపేక్షము అంటారు. గద యొక్క ముందు భాగంతో కొట్టి హింసించుటను అభిక్షేపం అంటారు. ఈ విధంగా చతుర్విధ గదాయుద్ధంలో దుష్యంతుడు సమర్థుడు. దుష్యంతుడు ఒకనాడు వేటకై దుర్గమమైన అరణ్యానికి సైన్యముతో బయలుదేరి వెళ్ళాడు. వన్యమృగాలను వేటాడుతూ దుష్యంతుడు అరణ్యంలో ప్రయాణం సాగిస్తున్నాడు. క్షుష్పితాపాస పీడితుడైన దుష్యంత మహారాజు జలాశయాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాడు. నయనానందకరంగా మనోల్లాసాన్ని కలిగించే మున్యాశ్రమాలతో అలరారే సుందరవనంలో ప్రవేశించాడు. ఫలపుష్పభరితమైన వృక్షాలతో, కంటకరహితమైన పచ్చని పచ్చిక బయలతో, పూచిన చెట్లతో, కాచిన తరువులతో, విస్తరించిన వృక్షఛాయలతో రమణీయంగా గోచరిస్తున్న ఆ వనములో తుమ్మెదల జూంకారములు, కోయిలాల కూజితాలు, పక్షుల మధురస్వనాలు, గాలులు, ఈలలు, వీణులకు విందు చేస్తూ ఉంటే చల్లని గాలి తాకిడికి మెల్లమెల్లగా రాలే పువ్వులు దుష్యంతునిపై పడుతూ ఉంటే వన దేవత నగర చక్రవర్తిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుంది. రమణీయమైన ఆ వనము మాలినీ నదీ సమీపంలో ఉంది. విశాల తరుఛాయల మధ్య పవిత్ర అగ్నిహోత్ర ధూమంతో నిండి ప్రజ్వలితాగ్ని స్వరూపమై నయన మనోహరంగా వేద మంత్రాలతో శ్రవణ శుభంగంగా మనోల్లాసాన్ని, హృదయ పారవశ్యాన్ని కలిగిస్తున్న ఒక రమ్యమైన దివ్యమైన ఆశ్రమాన్ని చూశాడు దుష్యంతుడు. అదే స్వాధ్యాయ ప్రవచనాలతో నిత్యాగ్నిహోత్రంలా వెలిగిపోతున్న కణ్వాశ్రమం. దుష్యంతుడు తన సైన్యాన్ని అక్కడే ఉండమని చెప్పి హితులను, పురోహితులను కొందరిని వెంటబెట్టుకొని కాశ్యపుడైన కణ్వ మహర్షిని దర్శించుటకు ఆశ్రమాన్ని సమీపించాడు. తన పరివారాన్ని ఆశ్రమం బయటే ఉంచి వినమ్రుడై, అంజలిబద్ధుడై, భక్తి శ్రద్ధలతో కణ్వ మహాముని పుణ్యాశ్రమంలో ప్రవేశించాడు. లోపల ఎవరూ కనిపించలేదు. కొన్ని క్షణాలు నిరీక్షించాడు. అప్పటికీ ఎవరూ రాలేదు. ఎవరక్కడా అని పెద్దగా పిలిచాడు.
ఆ మధుర పిలుపునందుకొని రూపయవన సంపన్నురాలు శీలవతి కళావతి అయిన ఒక కన్య వచ్చి ఎదుట నిలిచింది. సింహస్కందుడు ఆజానుభావుడు సర్వలక్షణ సంపూజ్యుడు అయిన దుష్యంతుని చూచి స్వాగతమని పలికింది. హార్యపాద్యాసనాలతో అర్చించింది. మందహాసము చిందిస్తూ సుందర వదనారవింది అయి మందగమన వాయువులా చలిస్తున్న ఆ కళ్యాణి, మీకు ఏం కావాలి, ఏ సేవలు కావాలి, కిం కార్యం క్రియతామితి, ఈ ఆశ్రమానికి ఏ కార్యార్థమై వచ్చారు, ఆశ్రమస్యాభిగమనే కిం త్వం కార్యం చికీర్షసి, మీరెవరు అని పలకరించిన మధుర భాషిని మునికన్యని వీక్షించి అతిథి సత్కారతో సంతృప్తితుడైన దుష్యంత మహారాజు, రాజర్షేరస్మి పుత్రోః మిలిలస్య మహాత్మనః దుష్యంత ఇతి మే నామ సత్యం పుష్కరలోచనే. కమలదళాయతాక్షి శుభాంగి, నేను ఇలలుడు అనే రాజర్షి కుమారుణ్ణి. నా పేరు దుష్యంతుడు. కన్వ మహామునిని సేవించుటకు వచ్చాను. వారు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించాడు. ఆగతోహం మహాభాగం ఋషిం కన్వముపాసితుం క్వగతో భగవాన్ భద్రే తన్మమా చక్ష్వశోభనే. మా తండ్రి గారు ఫలపుష్పాదులు తెచ్చుటకు వనాలకు వెళ్ళారు, త్వరలోనే వచ్చేస్తారు, కూర్చోండు అన్నది ఆ శుభాషిని. జనమేజయ, దుష్యంతుడు ఆశ్రమంలో ఆసీనుడయ్యాడు. కాలం గడుస్తోంది, కనుడు ఇంకా రాలేదు. సర్వాంగ సౌందర్యంతో రూపయవ్వన లావణ్యంతో మృదుస్మిత వదనంతో శోభిస్తున్న ఆ మునికన్య అందచందాలను సదాచార సంపన్నిని గాంచి ప్రహర్ష పులికితుడైన దుష్యంత మహారాజు ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని అభిప్రాయపడ్డాడు. శోభనాంగి, నువ్వెవరి బిడ్డవు? ఈ వనానికి ఎందుకొచ్చావు? నిన్ను చూడగానే నీ రూపయవనాలు నా మనసును అపహరించాయి. దర్శనాదేవహి శుభే త్వయా మే పవృతం మనః. నీ వివరాలన్నీ గ్రహించాలని హృదయం గోల పెడుతోంది. శుశ్రోణి, పౌరవ వంశంలో ఉద్భవించిన మాకు క్షత్రియుల స్త్రీల కన్నా అన్యులైన వారి యందు మనస్సు లగ్నం కాదు. ప్రస్తుతం నా మనస్సు నీ యందు లగ్నమైంది కనుక నువ్వు క్షత్రియ కన్యవేనని నా మనసు నిశ్చయిస్తుంది. పవిత్రమైన నా అంతఃకరణ ఘోషిస్తోంది. బ్రాహ్మణ స్త్రీలను నా మనసు పొరపాటును కూడా కాంక్షించదు. సుందరి, నిన్ను వరిస్తున్న నా హృదయంలో ప్రవేశించి రాజ్య భోగాలను అనుభవించు అన్నాడు దుష్యంతుడు. మహారాజా, మహాతపస్వి, ధర్మజ్ఞుడు, ధైర్యవంతుడు, మహాత్ముడైన కన్వ భగవానునికి నేను కుమార్తెను. ఆయన నాకు పితృదేవుడే కాదు, గురుదేవుడు కూడా. నేను అసత్వరాలిని, అస్వతంత్రురాలిని. అస్వతంత్రాస్మి రాజేంద్ర కాశ్యపో మే గురు పితా. మీ మనస్సులోని మాటను ఆ మహాత్మునితో చెప్పండి, అదే యుక్తము. ధర్మజ్ఞులైన మీరు అయుక్త మార్గాలను అనుసరించకూడదు అంది శకుంతల. కళ్యాణి, లోకమానుడైన కన్వ మహర్షి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు కదా. ధర్మము దారి తప్పింది అంటే నమ్మవచ్చునేమో గాని కన్వుని బ్రహ్మచర్యము కుంఠితమైనదనే మాటనెవ్వరూ విశ్వసించరు. అట్టి బ్రహ్మ విద్వరునికి నువ్వు ఎలా కుమార్తెవు కాగలిగావు అని ప్రశ్నించాడు దుష్యంతుడు.